హలో, నేను మీ సి అజయ్ కుమార్. సి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హ్యూజ్ శాలరీ అవసరం పడుతుందా? కాదు. మరి తక్కువ శాలరీ ఉంటే మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసే హ్యాబిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సి ది మూమెంట్ మనకి శాలరీ రాగానే మనం యాక్చువల్గా ఏం చేస్తాము, ఆ ఖర్చులు ఈ ఖర్చులు, అది కొనాలి ఇది కొనాలి అని చెప్పేసి పెద్ద లిస్ట్ రాసుకుంటాం. ఆర్ కనపడతాయి, లిస్ట్ కూడా అవసరం లేదు కొంతమందికి అయితే. కానీ యాక్చువల్గా మంచి హ్యాబిట్ ఏంటంటే ది మూమెంట్ శాలరీ మనకు రిసీవ్ అవ్వగానే కొంతవరకు సేవింగ్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మేబీ 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. మీకు కుదిరినంత వరకు పక్కన తీసి పెట్టుకొని మిగతా అది ఖర్చులు పెట్టుకోండి. మరి 500, 1000 ఎంతైతే మనం సేవ్ చేసుకున్నామో అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సార్ అని అంటే మేబీ అయి ఉండొచ్చు. ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్ ఈటీఎఫ్ అవ్వచ్చు, రికరింగ్ డిపాజిట్స్ అవ్వచ్చు, ఏదైనా ఓకే ఫైన్. బట్ ఈ సేవింగ్స్ అనే హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ ఏమవుతుందంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ డన్ కన్సిస్టెంట్లీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ దాన్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ డన్ రేర్లీ. ఓకే, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కన్సిస్టెంట్గా చేయడం చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ఇది పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడో ఒకసారి చేసేదానికంటే. ఓకే, కాబట్టి స్టార్ట్ ఇన్వెస్టింగ్ రైట్ ఫ్రమ్ నౌ. ఓకే, హోప్ యూ లైక్ దిస్. అవసరం వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.